బావా బావా బావా. అబ్బా ఏంటి నేను చేలో చాలా పనుంది, తొందరగా చెప్పే. అమ్మో, నీ ఎద్దు కూడా నీలాగే బాగా బలిసింది. బలిసింది నాకు కాదులే, నీకు. అది సరే, మోచేత్తో కొబ్బరికాయ కొడతావటగా నువ్వు. అనుమానమా? ఇందా కొట్టు చూద్దాం. కుళ్ళిపోయిన కొబ్బరికాయ పగల కొట్టడం కాదు, ఈ కర్రీర కొట్టు చూద్దాం. నేను పట్టుకుంటా, నువ్వు కొట్టాలి. సరే. ఇనప కొట్టాలి కర్రంగా వేసుకొచ్చి నిన్ను. రావు దాన్ని మళ్ళీరా. రాకు, రావద్దు, వద్దు. జనక జనక చక్కనమ్మ నడక, దినక దినక చిట్టిగారెతున్నక్క, ఎన్నక చూస్తే వాళ్ళు చెడ్డగిల్లక, ఎదర చూస్తే పాలకుండ చిల్లక. జనక జనక నడక చూస్తే ఎగిరి పడుతుందే గిత్త, వెనక ముందు సోకు చూసి కరుముకొస్తుందే గిత్త. గదర కొడితే అదును చూసి కొమ్ము కొడుతుందే గిత్త, కొమ్ములాడుతుందే గిత్త. జనక జనక చక్కనమ్మ నడక, దినక దినక చిట్టిగారె తునక, వెనక చూసే తిమ్మిరకి పడక, ముందుకొచ్చి ఎర్రి చూపులడక. జనక జనక నడక చూసి ఎగిరి పడుతుందా గిత్త, వెనక ముందు సోకు చూసి కరుముకొస్తుందా గిత్త. కొంగు తగిలే బెదురుకుంటే కొమ్ము కాస్తుందా గిత్త, బరువు మోస్తుందా గిత్త. జింగిరి జింగిలోరి జాజికాయ పిస్తా, డింగిరి టింగిరోడి దెబ్బ చూపిస్తా. ఉలికి పడకమ్మో నీ ఒళ్ళోని ఉయ్యాల మంచాన్ని కడతా, మేళమెట్టి తాడి కట్టుకుంటా, జోడు గిత్తల బండి కట్టుకుంటా. బండి మొత్తల్లో నీ ఉయ్యాల జంపాల ఊగాడుకుంటా, ఎగిరి పడితే పగ్గమట్టుకుంటా, చిగురు కొమ్మున మువ్వ కట్టుకుంటా. మూవ చిల్దుల్లో మురిసిపోకమ్మో, ముందరున్న దారి ఇరుకంట, ఆ దాపలున్న గిట్ట మొండి దండ. మొండి దండి నాకు ఇష్టమంట, దాని దండలేసి లొంగ తీసుకుంటా. జనక జనక నడక చూస్తే ఎగిరి పడుతుందే గిత్త, వెనక ముందు సోకు చూసి కరుముకొస్తుందా గిత్త. బెదర కొడితే అదును చూసి కొమ్ము కొడుతుందే గిత్త, కొమ్ములాడుతుందే గిత్త. అమ్మడి గుమ్మడోరి తోటకాడికొస్తా, కొమ్ముల కుమ్ములాడే అంబలి తాగిస్తా. బియ్యమాడంటే కయ్యానికొస్తావు ఇదేమిటంట, కోరికుంటే ముందు చెప్పమంట, కుంట చేను కట్నమిచ్చుకుంటా. కట్ట కానుకలు నాకొద్దులేవమ్మ ఓ ముద్దు గుమ్మ, పట్టె మంచం సారి కోరుకుంటా, పరుపు దుండు నేను తెచ్చుకుంటా. జోడు దిల్లేసి జోలలాడిస్తా, ముద్దు ముద్దు ఎన్ని ముద్దలిస్తా.
ముందు హై సోకు చూసే కరుముకొస్తుందే గిత్త. కొంగు తగిలే బెదురుకుంటే కొమ్ము గాస్తుందా గిత్త, బరువు మోస్తుందా గిత్త. జింగిరి జింగిలోరి జాజికాయ పిస్తా, డింగిరి టింగిరోడి దెబ్బ చూపిస్తా. అమ్మడి గుమ్మడోరి తోట కాడికొస్తా, కొమ్ముల కొమ్ములాడే అంబలి తాగేస్తా. కొట్లో కిలో 21 రూపాయలకు అమ్ముతున్నారు. కల్లాల మీద 14 రూపాయలు ఇస్తామంటే ఏ రైతు అమ్మం పమ్మంటున్నాడు. మొఖం మీద కొట్టినట్టు చెప్తున్నారు. అయితే ఈ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు అందరితో మాట్లాడి సడన్ గా రేపటి నుంచే కిలో 8 రూపాయలు చొప్పున అమ్మమను. మరి నష్టం? ఒక్కరోజు అమ్మమనవయ్యా, ఆ నష్టం మనం ఇచ్చేద్దాం. రెండో రోజు నుంచి స్టాక్ లేదని చెప్పమను. ఆ దెబ్బతో రైతులు బేజారెత్తిపోయి మొత్తం అమ్మేస్తారు. వారం రోజులు పోయాక 21 రూపాయకి అమ్ముకోవచ్చు. భలే ఐడియా చెప్పావయ్యా. శివరామయ్య, మనమే మిరపకాయల కాలం దగ్గరకు వచ్చేస్తాం. శివాజీ, మీ అన్నయ్య చదువు కోసం 10,000, పొలం ఖర్చుల కోసం 10,000 దుర్యోధన్ రావు దగ్గర అప్పు చేశానురా. అది తీరవాలిగా. రేటు పడిపోతే ఇల్లు అమ్మి అప్పు తీర్చాలిరా. కానివ్వండి. తెలివిగా వెళ్ళాలా కానివ్వండిరా. సరిగ్గా 24,972 రూపాయలు 10 పైసలు. ఇందమ్మా పైక. మళ్ళీ చేతులు మారటం ఎందుకులే అమ్మా. నాకు ఇవ్వవలసిన 20,000 వడ్డీతో కలిపి 24,972 రూపాయలు అయింది. ఇదిగో నోటు. మిగిలిన ఈ 10 పైసలు మీకు, ఇది నాకు. రావయ్యా. నాగలితో ఈ 4 దిక్కుల ఆకలి తీర్చే శ్రామికులు, కాబడి గింజల గంజి నీళ్ళకే నోచక ఏడ్చే పామరులు, రాపిడి గుండెల నెత్తురు చెమటై రాసులు కడితే ఆ రాసుల కష్టం కాసుల కాకులు పొడుచుకు తింటే ఏమైపోవాలి, ఏ దేవుడి నడగాలి? నేనమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏంట్రా, నా కూతురు బర్త్డే రోజున నా దొడ్డో పూసిన పువ్వే కోసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంటావా? సిగ్గులేదు. దాన్ని కోరుకున్నోడివి కనీసం 5,000 రూపాయలు పెట్టి దాని చిటికిన వేలికి ఒక ఉంగరం తొలగచ్చు కదా. ఇప్పుడే మా ఊరిలో తీసుకొస్తాను మావయ్య. ఏంటి, నా కూతురికి 5,000 రూపాయలు పెట్టి ఉంగరం కొంటానని చెప్పి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా? నిన్నే మిరపకాయలు అమ్మారంట, ఇంట్లో డబ్బు ఉండే ఉంటుందిలే. సరే, ట్రై చెయ్యి. కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి. తెస్తాను మావయ్య. ఇప్పటికిప్పుడు 5,000 రూపాయలు తెమ్మంటే ఎలా? మిరపకాయలు అమ్మారుగా. అమ్మిన డబ్బు 10,000 నీ చదువు కోసం చేసిన అప్పుకి, 10,000 పొలం కోసం చేసిన అప్పుకి, మిగతాది వడ్డీకి సరిపోయింది. నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు, డబ్బు అడిగాను. లేదని చెప్తున్నానుగా. చదువు ఆపేయమంటావా? నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడని ఊరంతా డప్పేశావు, ఇప్పుడు అది మానేసరమ్మంటావా? అదేంట్రా అట్ట మాట్లాడతావు? అక్కడికి మీ అమ్మ తమ్ముడు గొడ్డు చాకరీ చేసి ఆ గొడ్డునే అమ్మేమను. అంటే ఎడ్లు బండి అమ్మేస్తే 5,000 వస్తాయిగా. అమ్మేస్తే నీ తమ్ముడు ఒక్కాడి నువ్వు ఒక్కాడి మెడ మీద వేసుకుని అరక దున్నుతారా? కమలా, చిన్నపిల్లైనా అది న్యాయమే చెప్పిందిరా. మన కుటుంబం ఆధారపడింది వ్యవసాయం మీద, వ్యవసాయం ఆధారపడింది కాడి జోడు ఎద్దుల మీద. అది అమ్మేసి ఏం చేద్దామని? ఏమో నాకు తెలీదు. అవమానంతో బతికే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుంటే నీకు కనిపించేది కలెక్టర్ కొడుకు కాదు, శవమైన కొడుకు. ఇంత చిన్న విషయానికి అంత మాట ఎందుకులేరా అన్నయ్య? ఎడ్లు బండి అమ్మేస్తాను. పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునేవాడిని దళారి అని పిలుస్తారు. తమ్ముడు శ్రమను నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలిరా? ఏమైందమ్మో, ఏమైనమ్మో, సంకురాతి రుచేసింది, చల్లగాలికి చేసింది, బంతి పూల బుగ్గ చూసి బంతులాడుకోవాలంది, కోడి పుంజు ఇంట్లో ఉంది, కోడికేమో పూటేసింది. అమ్మదాని అందాల కళ్ళల్లో సందమ ఉన్నది, సందేల కాగానే గొప్పలేపుకొని గంతులాడతాది బుక్కిలి పుంజమ్మో, దాని చెప్పలు చూడమ్మో.